अकबर अल्लाह अकबर अल्लाह अकबर। बैठो, पैर लंबा करो। శుభోదయము, నమస్కారం. నేను మీ రాంబాబు చెరువు సత్యభాషని మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో చూశారు కదా, ఇది మనం 5 సార్లు వింటూ ఉంటాం. అల్లాహు అక్బర్ అనుకుంటూ 5 సార్లు వింటూ ఉంటాం. వాళ్ళు చంపేటప్పుడు కూడా అదే మాట చెప్పి చంపి, అది పెహల్గాంలో దృశ్యం. పాము నోట్లో కప్ప ఉంటే కప్ప ఏమైనా ఈగని తినేందుకు ఇంకా తహతహలు ఆడుతున్నట్టు వీడెవడో వీడియో తీసుకుంటున్నాడు. పాపం ఆ వీడియోలో వెనకాల మీకు కనిపించుంటే ఒకళ్ళో ఇద్దరో చంపబట్టడం, కొంతమంది పరిగెత్తడం, తర్వాత బుల్లెట్ శబ్దాలు వినటం మీ అందరికీ కనిపించుంటాయి. అంటే అంత బలహీనంగా ఎందుకు మనం చచ్చిపోయాం? కనీసం ఒక్క రెసిస్టెన్స్ కూడా మనం ఎందుకు చూపించలేకపోయాం ఆ రోజు అనేది ఒక మాట నాకు గుర్తొస్తుంది. మనం ఏమన్నా హైందవులం, ఆంజనేయ స్వామి భక్తులం, శ్రీరామచంద్రుడి భక్తులం, మనందరం సూక్ష్మ రూపధరి సియహిది కావా, వికట రూపధరి లంక జరావా, భీమ రూపధరి అసుర సంహారే, రామచంద్రకే కాజ సవారే. అంటే చూసిరమ్మంటే కాల్చి వచ్చిన మన పూర్వీకుల్ని మనం మర్చిపోయి బతుకు జీవుడా అంటూ ఎట్లా కొట్టా బతికుందాం అనే ప్రయత్నంలో మనం ఉంటున్నామే. ఇది కొంచెం బాధాకరమైన విషయం కాదా మనకి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నిన్నగాక మొన్న నాందేడ్లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఎత్తుకుపోతున్నాడు రోడ్డు మీద. వాళ్ళిద్దరు ఘర్షణ చూస్తున్నారు. ప్రజలందరూ అక్కడ సమూహం ఉన్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరూ దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఎందుకు ఈ గొడవ పడుతున్నారు, మీరు గొడవ పడితే ఇంట్లో పడండి, బయటకు వచ్చి ఎందుకు గొడవ పడుతున్నారు ఒక మాటను ఉంటే ఆ తప్పిదం జరిగి ఉండేది కాదేమో. చివరికి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఎత్తుకుని ఇంకోటి సహాయంతో స్కూటర్ మీద తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే చూసే దృశ్యం ఈ ఒక్క చిన్న వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ले जा रहा है। ब्लैक शर्ट वाले किडनैपर ने सामने वाले की गर्दन को दबोच रखा है और खींच कर ले जा रहा है। लड़की किडनैपर से खुद को छुड़ाने की पूरी कोशिश करती है, लेकिन नाकाम रहती है। आसपास मौजूद लोग तमाशबीन बनकर किडनैपिंग को देखते हैं, लेकिन कोई भी युवती को किडनैपर से छुड़ाने की कोशिश नहीं करता और न ही पुलिस को इसकी जानकारी देता है। लड़की विरोध कर रही है, लेकिन युवक उसे जबरन खींच रहा है। काफी विरोध करने पर भी చూశారు కదా, అంటే సామూహిక స్పృహ కోల్పోయాము, మనది అనే తత్వాన్ని మర్చిపోయి బతుకుతున్నాం మనం. దీనికి తోడు మనలో మనకి విభేదాలు పెట్టేందుకు భాషా ప్రాముఖ్యత అనుకుంటూ, తర్వాత వర్ణ ప్రాముఖ్యత నుంచి కుల ప్రాముఖ్యతకు వచ్చి మనలో మనం కొట్టుకుంటూ ఉంటే, ఈ చిన్న వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది మనలో మనకి చిచ్చులు పెట్టి మనలో మన విభేదాలు ఎలా సృష్టిస్తున్నారు. బటేంగేతో కటేంగే అని ఒక మాట అన్నారు యోగి ఆదిత్యనాథ్ గారు. ఆ మాట ఎంత సత్యమో అర్థం చేసుకుందాం మనం ఇవాళ. मराठी की नहीं बोला, मराठी नहीं बोलता, क्या बोलता? नहीं, क्यों बोला फिर? ये बात कहाँ बोले? मराठी आती नहीं? ఈ వీడియో చూశారు కదా, హిందీ భాష వాడు తెలుగు మరాఠీ మాట్లాడట్లేదని నాందేడ్లో తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, మరాఠీ మాట్లాడతారు. కానీ రాజ్ ఠాకరే వర్గం వాళ్ళు అని చెప్పి వాళ్ళు వచ్చి వీడిని సావబాదులు బాతున్నారు. అంటే ఏమిటవుతుంది, మనలో మనకి ఇంక నుంచి ఎవరన్నా చూస్తే వీడు హిందీ మాట్లాడతాడా, తెలుగు మాట్లాడతాడా, మరాఠీ మాట్లాడతాడా అని చెప్పి మనలో మనం ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉండే పరిస్థితిలో చేసేందుకు ప్రయత్నం తప్ప మనని కలిపేందుకు ఏదో భాషని ప్రాముఖ్యం అంటే నేర్పించుకుందాం, భాష నేర్పించుకుందాం, తప్పు లేదు అందులో. ఒక దేశం నుంచి ఇంకో దేశం వస్తే మాట్లాడడం తప్పులేదు. ఎర్రనాయుడు గారి కొడుకు మొన్న అడిగాడు రాహుల్ గాంధీని, నేను హిందీ మాట్లాడతానయ్యా, నాకు హిందీ వచ్చు మాట్లాడటం, ఇంగ్లీష్ వచ్చు మాట్లాడటం, నువ్వు తెలుగు మాట్లాడతావా అని. అంతే తప్ప తెలుగు రాదని నిన్ను అందులోంచి వెళ్ళగొట్టట్లేదు, నీకు హిందీ రావట్లేదని ఉత్తర భారతం నుంచి వెనక్కి తొయ్యట్లేదు.
ఇలా తోసుకోవటం మొదలెడితే మనలో మనం కొట్టుకుంటూ వస్తూ ఉంటాం. ప్రతి పండక్కి మన మీద రాళ్ళు రువ్వుతూ, ప్రతి పండక్కి ఓ టోపీ పెట్టుకుని అల్లాహు అక్బర్ అనుకుంటూ రోడ్ల మీదకి వచ్చి మన మీద దాడి చేస్తూ ఉంటే సామూహికంగా, అంటే మనలో మనకి విభేదాలు పెట్టి వాళ్ళని బలపరిచే ప్రయత్నం చేస్తుందా మన ప్రభుత్వం? పాండవ బంధుకోటి బంధుల బంధులందు ఎవరినెదిరింతురేని మీ ఇదే శాస్తి ఘటోద్గజుడు చెప్పినట్టు బంధువుల జోలికి వస్తే, అంటే హైందవుల జోలికి ఎవరి జోలికి వచ్చినా సరే మేమందరం కలిసికట్టుగా నిల్చుంటాం, తాట తీస్తామని చెప్పకపోతే కనుక మన సముదాయాన్ని విడగొట్టి మనలో మనకి కొట్లాటలు పెట్టే ఈ ప్రభుత్వాలన్నీ ఏకతాటి మీదకి వస్తాయి. వాళ్ళకు ఓట్లు కావాలి. ఆ ఓట్లు కూడా వాళ్ళ ఈ కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీదే మాట్లాడుతున్నారు తప్ప కలిపేందుకు ఎవరూ మాట్లాడలేదు. ఆ కలిపే వాళ్ళతోటే మనం నిల్చుందామని చెప్పి మనం ముందుకెళ్దాం. ధర్మం కోసం రాజ్యాన్ని, రాజ్యంలో ఉన్న సంపదల్ని, సుఖాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన శ్రీరామచంద్రుడు మనకి ఆదర్శం కాదా? తన జయం కోసం, అంటే అధర్మాన్ని నిర్మూలించాలి, సత్యాన్ని ప్రవడిల్ల చేయాలి, అంటే సత్యాన్ని నిలబెట్టాలి, ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పి దుష్ట శిక్షణ కోసం కోతుల్ని, భల్లూకాల్ని, వానరుల్ని అందరినీ దగ్గరికి వెళ్ళిన శ్రీరామచంద్రుడు మనకి ఆదర్శంగా మనకు ఉండట్లేదా, అనిపించట్లేదా? మిత్రులారా, అర్థం చేసుకోండి. మనలో మనం ఎన్నో రకాలుగా విభేదించుకోవచ్చు. రెడ్లని, చౌదర్లని, బ్రాహ్మలని, కమ్మలని, లేకపోతే మన వడ్రంగులని, కంసాలని, ఎన్నో మనలో మన విభేదాలు ఉండొచ్చు. ఈ విభేదాలని పక్కన పెట్టి హైందవులుగా జీవించి భాషా ప్రాముఖ్యత మనకు ఉన్నది అవసరమే తప్ప, అది భాషని ఇంట్లో వరకే పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు అందరం కలిసి ఒక భాష, ఏ హిందీయో, ఏ తెలుగో, ఏ ఇంగ్లీషో, ఏది మనకు భాష వస్తే ఆ భాషలో మాట్లాడుకోవటం, మనని మనం ఐకమత్యంగా పెట్టుకోకపోయినట్టయితే కనుక చూశారు కదా ఎలా కొట్టుకు వస్తున్నాము. బయట వాడిని చూశారు కదా, టోపీ పెట్టుకుని అల్లాహు అక్బర్ని ఎలా చంపేస్తున్నాడు. వీటి నుంచి కనుక మనం నేర్చుకోకపోతే మనని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు, ఉండరు కూడా. ఎందుకంటే చరిత్రలో జరిగిన దాని నుంచి ఏం నేర్చుకుంటామని అర్థమైనప్పుడే మనం ముందుకెళ్ళి మన ముందు తరాలకి సహాయపడగలుగుతాం. తెలుసుకోకుండా అలాగే బతికేసామనుకోండి, ఇదో ఇంకో 10 ఏళ్లలో 20 ఏళ్లలో సిరియా అయినట్టు, ఇరాన్ అయినట్టు, మొన్న బంగ్లాదేశ్లో హిందువులు అయినట్టు ఇవన్నీ అవ్వక తప్పదు. కాబట్టి మిత్రులారా, ఈ వ్యాఖ్యానం కనుక మొదటిసారి వింటున్నట్టయితే మీరు మీ పిల్లలతో మాట్లాడకుండా అవుతున్న సందర్భాలని వాళ్ళని అప్రమత్తం చేయండి. అందరూ సంఘటితంగా ఉండే ప్రయత్నం చేయండి, పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ఈ వీడియో మొదటిసారి వింటున్నట్టయితే సత్యభాషను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, 10 మందికి పంపించండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి ఇవాళ గుజరాత్లోని సూరత్ నుంచి రాంబాబు చెరువు.